హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ కాలేజీలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ లైబ్రరీ అటెండర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. స్టార్టింగ్లోనే మీకు 35,000 వరకు సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ ఎటువంటి లైబ్రరీ కోర్స్కి సంబంధించి సర్టిఫికేట్ కూడా అక్కర్లేదు. 10th క్లాస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. మీ నుంచి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడే వీడియోని చూస్తున్నారు కదా, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క లైబ్రరీకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క ఆపర్చునిటీ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే రావడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనము ఏ విధంగా అప్లై చేయాలి అంటే, వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని, మీరు అంటే ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇచ్చారు కదా, దీన్ని మనము A4 సైజ్ ఫార్మాట్లో రెడీ చేసుకొని ప్రింట్ తీసుకొని దాన్ని మనకు వాళ్ళకి చెప్పినటువంటి అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట. చాలా మంచి ఆపర్చునిటీ. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్తో మాకు 10th క్లాస్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం మేము చూస్తున్నాం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనకి ఏదైతే లైబ్రరీ అటెండర్కి సంబంధించి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారో, సో దీనికి సంబంధించి మనకి పే లెవెల్ 1 ప్రకారం 18,000 నుంచి 56,000 వరకు బేసిక్ పేనే ఉంటుంది. సో దీంతోపాటు అడిషనల్గా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 35,000 వరకు సాలరీ పొందొచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి, 10th పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అంటే మీరు జస్ట్ 10th క్లాస్ అనేది చదివితే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు అండ్ మనకు ఎటువంటి లైబ్రరీ కోర్స్కి సంబంధించి కానీ సర్టిఫికేట్ అయితే అడగట్లేదు. మనకి లైబ్రరీ అటెండర్ జాబ్ ఇది. సో మీకు జస్ట్ 10th క్లాస్ అర్హత ఉంటే అప్లికేషన్ చేసేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఏ విధంగా చేసేటువంటి అవకాశం ఉంది అంటే, సో మీకు ఎగ్జామినేషన్ ద్వారానే యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో మీకు కేవలం సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది కూడా మనకి నార్మల్గా MTSకి సంబంధించి లైక్ జనరల్ ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇదే మనకి ఈ యొక్క టాపిక్స్ మీదనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకుంటే మాత్రం ఇదే బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే మనకి ఇలాంటి నోటిఫికేషన్స్కి చాలా తక్కువ మంది లైట్ తీసేసుకుంటారు. ఇది మనకి రాదు పోదని చెప్పేసి లైట్ తీసుకుంటారు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసేసి ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కదా, అది మనకి రెస్పాన్స్ వస్తుందో రాదో, అది ఏ విధంగా చేయాలో కూడా చాలామందికి అయితే తెలియదు అనమాట. సో ఆ విధంగా చాలా తక్కువ మంది అయితే అప్లికేషన్స్ పెడతారు. మనకి ప్రజెంట్ ఇది ఈ నోటిఫికేషన్లో ఇంకా మనకి అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి కూడా జాబ్స్ ఉన్నాయి. కాకుంటే వాటిని మనకి డిప్యూటేషన్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు కాబట్టి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక్కడ లైబ్రరీ అటెండర్కి సంబంధించి వేకెన్సీస్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నారు కాబట్టి సో ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మనము ఏ విధంగా మనము అప్లికేషన్ చేయాలి అంటే, వాళ్ళు ఏదైతే ఇక్కడ నోటిఫికేషన్లో మనకి ఏదైతే అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారో చూడండి, ఇక్కడ ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఈ అప్లికేషన్ ఫార్మాట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఏదైతే ఇచ్చారో సీరియల్ నెంబర్ 1 నుంచి ఇక్కడ 9 వరకు ఉంది. ఇంకా మనకి మిగతా పార్ట్ ఇక్కడ మనకి టాప్లో అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూడండి మనకి సీరియల్ నెంబర్ 10 నుంచి, సో ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఫైనల్గా సిగ్నేచర్, ఈ యొక్క ఫార్మాట్ ఏదైతే ఉందో సో దీన్ని మీరు A4 సైజ్ పేపర్ ఉంటుంది కదా, ఆ విధంగా A4 సైజ్ ఫార్మాట్లో
ఎంఎస్ వర్డ్లో టైప్ చేయించుకొని ప్రింట్ తీసుకొని అందులో మీరు అన్ని డీటెయిల్స్ అనేవి రాసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి సో దాంతోపాటు మీరు క్వాలిఫికేషన్కి సంబంధించి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ యొక్క సిగ్నేచర్ అనేది చేసేసేసి వాళ్ళు ఇక్కడ అడ్రస్ అనేది ఇచ్చారు. ఈ అడ్రస్కి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాల్సి ఉంటుంది. సో మనకి మే ఫస్ట్ వీక్ వరకే టైం ఉంది అప్లై చేయడానికి కాబట్టి సో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్స్ పంపించండి. అప్లికేషన్స్ పంపించాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ది ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్, రాంపూర్ రాజా లైబ్రరీ, హమీద్ మంజిల్, కిలా, రాంపూర్, యూపీ 244901 ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్స్ ఫామ్ పంపించేటప్పుడు మాత్రం ఒరిజినల్స్ అయితే పంపకండి, ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. ఎన్వలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, అందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, లైబ్రరీ అటెండర్ కాబట్టి ఆ యొక్క నేమ్ అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ప్రతి జిరాక్స్ కాపీ మీద కంపల్సరీగా మీ యొక్క సిగ్నేచర్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే 10th క్లాస్ అర్హతతో మాకు చాలా తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ జాబ్ కొట్టాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. ఎందుకంటే మనకి ఇలాంటి నోటిఫికేషన్స్ని చాలా తక్కువ మంది అప్లికేషన్స్ పెడతారు. ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఇంకోటి ఏంటి అంటే అప్లికేషన్ ఫీ అయితే ఇక్కడ మనకి లేదు. అంటే మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ రిక్రూట్మెంట్కి ఫ్రీగానే అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు కాబట్టి సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్స్ పంపించేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనకి ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి డీటెయిల్స్ ఉన్నాయో అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకుని సో వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫార్మాట్ అంతా కూడా మీరు అందులో ఏదైతే ఇచ్చారో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర మీ యొక్క ఫుల్ నేమ్ అనేది రాయాలి ఇక్కడ క్యాపిటల్ లెటర్లో. తర్వాత ఇక్కడ ఫోటో ఐడి ప్రూఫ్ వచ్చేసి మీరు ఆధార్ కార్డ్ అనేది మీరు అక్కడ అప్లికేషన్ ఫామ్తో పాటు జిరాక్స్ కాపీ అనేది పంపించాల్సి ఉంటుంది. ఓటర్ ఐడి కానీ పాస్పోర్ట్ ఏదైనా పర్వాలేదు. ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, తర్వాత ఫాదర్ నేమ్, తర్వాత నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి రాయాలి, తర్వాత రిలీజియన్ దగ్గర హిందూ అని చెప్పేసి. సో మీరు ఒకవేళ ముస్లిం అయితే ముస్లిం ఆ విధంగా. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్లో రాయాలి. తర్వాత జెండర్, నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్. సో మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా రాయాలి. తర్వాత కరెస్పాండెన్స్ అడ్రస్ మెన్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, తర్వాత మీ యొక్క క్యాస్ట్ ఏంటి, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాలి. అదే తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీరు 10th క్లాస్ చదివారు కాబట్టి సీరియల్ నెంబర్ 1 ఇచ్చేసి ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, తర్వాత దానికి సంబంధించి ఇయర్ అండ్ ఏ బోర్డులో పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎన్ని, ఎంత పర్సంటేజ్ ఉంది, తర్వాత మీకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఆ డీటెయిల్స్ రాయాలి, లేకుంటే అది వదిలేసేయండి. ఇక్కడ మీరు సింపుల్గా ఈ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు ఫైనల్గా సిగ్నేచర్ చేసేసేసి డేట్ అండ్ మీ యొక్క ప్లేస్ నేమ్ అనేది రాసేస్తే సో ఈ విధంగా మనకి ఇక్కడ రాయొద్దు. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది A4 సైజ్ ఫార్మాట్లో ఎంఎస్ వాళ్ళు టైప్ చేయించుకొని ప్రింట్ తీసుకొని వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే పంపించాలి. సో ఎటువంటి ఫీ అయితే లేదు. చాలా మంచి అవకాశం మనకి ఈ రీసెంట్లీగానే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో 4th to 10th ఏప్రిల్కి సంబంధించి ఎడిషన్లో ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ అనేది చేయడం అనేది జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి PDF ఇస్తాను అండ్ మీకు అప్లికేషన్ ఫామ్కి సంబంధించి కూడా ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.